నమస్కారం అండి. వెల్కమ్ టు మహాలక్ష్మి ట్రెండ్స్. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ వెజ్ బిర్యానీ అండి. ఆ రెసిపీ ఎలా చేశానో చూపిస్తాను రండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని సోయాని వేడి నీళ్ళలో బాగా కడిగి తర్వాత బౌల్లో వేసుకొని సోయాస్ని అందుకే ఉప్పు, కారం, టేస్ట్కి తగినంత కొంచెం పెరుగు వేసి కొంచెం గరం మసాలా వేసి బాగా కలిపి పక్కన ఉంచుకోవాలండి బౌల్లో. ఈ రెసిపీ చాలా బాగుంటుందండి, టేస్టీగా. ఒకసారి ట్రై చేసి చూడండి. బిర్యానీకి ఏ మాత్రం టేస్టీ తగ్గకుండా ఉంటుంది, అంత టేస్టీగా వస్తుందండి ఈ రెసిపీ. బాగా కలిపి మ్యారినేట్ చేసి ఉంచేయాలండి పక్కకి సైడ్లో. ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేస్తే ఇంకా బాగుంటుందండి, టేస్టీగా వస్తుంది. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆనియన్, చెక్క, లవంగం, సోంపు, షాహీ జీరా ఇవి వేసి బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసి ఒక మిక్సీ జార్కి తీసుకొని పేస్ట్ చేసి ఉంచుకోవాలండి పక్కన. మెయిన్ టేస్ట్ అనేది ఇదేనండి, చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి ఇలా పేస్ట్ చేసుకొని బిర్యానీ అనేది బిర్యానీ చేసినా వెజ్ బిర్యానీ చేసినా ఇలా చేస్తే చాలా టేస్టీగా వస్తుందండి. ఒక జార్కి తీసుకొని పేస్ట్ చేసి ఒక బౌల్లో పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, గోడంబి, అనపగింజలతో చేసుకున్నవన్నీ నానేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి అనపగింజల్ని బాగా పితికి చేసి పెట్టుకున్నవన్నీ అనపగింజలు, దాంతోనే ఇప్పుడు బిర్యానీ చేస్తున్నదండి. ఇక గ్రీన్ పేస్ట్, పుదీనా, కొత్తిమీర, గ్రీన్ పేస్ట్, ఆనియన్, పచ్చిమిర్చి. తర్వాత ఒక బాండ్లీ తీసుకొని అందులో ఆయిల్, స్పైసెస్ అన్నీ చెక్క, లవంగం, సోంపు, మరాఠీ మొగ్గు, గోడంబి వేసుకొని ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఆనియన్ ఫ్రై అవ్వాలి. ఆనియన్ ఎంత ఫ్రై అవుతే అంత టేస్టీగా ఉంటుందండి. బిర్యానీకే కావచ్చు, లేకపోతే వెజ్ బిర్యానీ కావచ్చు, ఆనియన్ని మనం ఎంతగా ఫ్రై చేసుకొని చేస్తే అంత టేస్టీగా వస్తుందండి రెసిపీ. బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. అనపగింజల్ని మేము అనపగింజలు అంటామండి. ఈ సీజన్లో మాకు ఇక్కడ చాలా స్పెషల్ అండి. చాలా ఎవ్రీడే దాంతోనే మేము రెసిపీస్ చేస్తూ ఉంటాము. దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి లేదా 1 అవర్ నానబెట్టి దాన్ని పొట్టు తీస్తే ఇలా వస్తుందండి. దీన్ని పితికిన బ్యాళ్ళు అని పిలుస్తామండి మా సైడ్ మేము. బాగా ఫ్రై చేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్న సోయాని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. రెసిపీ అయితే చాలా బాగా వస్తుందండి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక ఆనియన్ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ ఆనియన్ పేస్ట్ వేసి బాగా కలుపుకొని తర్వాత బాసుమతి రైస్, నానబెట్టిన బాసుమతి రైస్ వేసి బాగా కలుపుకోవాలండి. బాసుమతి రైస్, 1 కప్పు బాసుమతి రైస్ తీసుకుంటే 2 కప్పులు వాటర్ వేసి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసి మూత పెట్టేయాలండి. బాగా ఉడికించుకుంటే చాలా బాగా. తర్వాత గ్రీన్ పేస్ట్ చేసుకున్నాం కదండి, కొత్తిమీర, పుదీనా పేస్టు అది కూడా వేసి కలర్ కోసం చాలా ఫ్లేవర్ బాగుంటుందండి, చాలా బాగుంటుంది. వేసి కలుపుకొని మూత పెట్టేయాలి.
బాగా ఉడికించుకోవాలి. ఫైనల్గా ఉడికిన తర్వాత రెసిపీ అయితే ఇలా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీ, సేమ్ బిర్యానీ మనం చికెన్ బిర్యానీ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. ట్రై చేసి చూసి కమెంట్ చేసి చెప్పండి ఈ రెసిపీ ఎలా ఉందని. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. రైతా చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి రెసిపీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.